ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ మార్నింగ్ లేస్తున్నారా? అసలు మీరు అందరూ 5 నుంచి 6 చక్కటి ఆరాధనలో మరి ఈ వాగ్దానం కూడా మీకు 5కి స్టార్ట్ అవుతుంది. పాలు పొందుతున్నారా? అందరు కూడా ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తున్నారా? వాక్య ధ్యానం, ప్రార్థన, వ్యక్తిగతంగా దేవునితో గడపడం ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే భయంకరమైన దుర్దినాల్లో మనకు దేవుడే, ఆయన వాక్యమే మనల్ని జీవింపజేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో గడపడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని వాక్యం వినడం ఎంత ప్రాముఖ్యమో, అది అంగీకరించడం కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి ఈరోజు ఎవరైనా ఇంకా యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారా? యేసు రక్షకుడు, దేవుడు, నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే నువ్వేం మార్చుకోని అవసరం లే. నీ హృదయంలో యేసైని చేర్చుకొని నీ పాపాన్ని విడిచిపెడితే చాలు. కాబట్టి ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ జీవితాన్ని నడిపిస్తాడు, నిత్య జీవం పరలోకం ఇస్తాడు. ఈ లోకములో కూడా ప్రతి క్షణం నీతో ఉండి నడిపిస్తాడు. అందుకే ఈరోజే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ కష్ట దుఃఖ సమయాల్లో ప్రభువుని ప్రార్థించండి. మరి ఎవరైనా ఆత్మీయులు బలహీనతలో ఉన్నా, పోరాటాల్లో ఉన్నా, ఆత్మీయంగా పడిపోయి ఉన్నా, ఆర్థిక బంధకాలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భార్యాభర్తల సమస్యలు, నా బ్రతుకేంటి, నిరుత్సాహం ఉన్న వాక్యం నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నువ్వు ప్రార్థించు, వాక్యం వినమ్మా, ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను విడవలే. మనకి పరీక్షలు, పరిశోధనలు రాక మానవు, కానీ వాటన్నిటిలో నుంచి విడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడకండి, కృంగిపోకండి, అలసిపోకండి, ఓడిపోకండి. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు అనే రుజువుని మీరు చూడబోతున్నారు. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను, విందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2వ మాట. నీవు కన్నీళ్లు వీడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇక 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఇది హిజ్కియా రాజు తనకున్న పోరాటాల మధ్యలో మరణకరమైన స్థితిలో ఏడ్చాడండి, ప్రార్థించాడు. ప్రవచనము నిన్ను నేను తీసుకోబోతున్నా, అయిపోయింది నీ పని అని. కానీ ఆయన కన్నీరు దేవుని నిర్ణయాన్ని మార్చేసింది. అదే వాగ్దానం ఈరోజు. దేవుని బిడ్డ, నీ కన్నీటి ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ వ్యక్తిగత విషయంలో, నీ యవ్వన విషయంలో, నీ భర్త విషయంలో, భార్య విషయంలో, బిడ్డల విషయంలో, నీకున్న ప్రతి పోరాటంలో ఎంత ఏడుస్తున్నావు, ఎంత కన్నీరుగా అరుస్తున్నావు, ఎంత దుఃఖంతో ఉన్నావు, ఏడవద్దు. ఏడ్చే ఏడుపు దేవుని దగ్గర ఏడుస్తున్న నీ ఏడుపుకి ఒక జవాబు ఏంటంటే, నీ కన్నీరు చూశాను, నీకు జవాబిస్తాను. నీ కన్నీటికి నా జవాబు ఈరోజు వాగ్దానం అండి. ఆ జవాబే మీరు చదివితే అర్థమవుతుంది, మొత్తం వాగ్దానం వింటే అర్థమవుతుంది. నీ కన్నీటికి నా జవాబు. దేవుని బిడ్డ, ఇది ఈరోజు వాగ్దానం. కాబట్టి నీ కన్నీటికి దేవుని జవాబు అద్భుతంగా ఉంటుంది. ఎంత 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి ఆయుష్యం పెంచుతా నీకు. నీ కన్నీరు చూసా. హిజ్కియాకి చచ్చిపోతామంటే నేను బ్రతకాలని ఉందయ్యా అని ఏడ్చాడండి. ఈరోజు మరణంతో పోరాడుతున్నావా? నువ్వు బ్రతుకుతావు, నువ్వు చావవు. సజీవుడివై, సజీవురాలివై యెహోవా క్రియలు వివరిస్తావు. నీ ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, మానసిక సమస్యలు, పాపము నిమిత్తం, శాపం నిమిత్తం కన్నీరు గారుస్తున్నావా? లేదు. నీ కన్నీటికి దేవుని జవాబు త్వరలో. ఆవిడ ధైర్యం తెచ్చుకో. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. మేము కూడా మా మినిస్ట్రీలో ఎన్నో పోరాటాలు, ఎవరిని అనవండి, కన్నీరు గారుస్తాం, దేవుని పాదాల చెంత ఏడుస్తాం. మమ్మల్ని అన్యులు, లోకంలో ఉన్నవారు, సేవకులు, విశ్వాసాలు అన్నిటోళ్ళు అంటూనే ఉంటారు. వారు పెట్టే ప్రెషర్, వారు పెట్టే బాధలకి వాళ్ళ దగ్గర మేము ఏడవం, దేవుని దగ్గర ఏడుస్తాం. అందుకే మా కన్నీటికి కూడా ఇప్పటి వరకు జవాబు ఇచ్చాడు దేవుడు, ఇక ముందు కూడా ఇవ్వబోతున్నాడు. అందుకని మేము ఈ దినాల్లో ఎందుకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నామంటే, 50 దినాలు కూడా ప్రార్థనలని, ఉపవాసాలని, కన్నీరని. ఎందుకంటే అది అనుభవించాం, మీరు కూడా అనుభవించబోతున్నారు ఆ కృపని. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ. మీ అందరి జీవితాలు దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగములతో, వ్యాధితో, మరణ పడకలు ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. అయ్యా, కోర్టు కేసు నుంచి, భయంకరమైన బంధకం నుంచి బయటికి రావాలా, శోధన నుంచి తప్పించండి. ఎవరిని బిడ్డలు వారి స్టడీస్, ఫీజులు, ఎగ్జామ్స్, సెటిల్మెంట్స్, జాబ్స్, వివాహాలు, గొప్ప కార్యాలు చేయండి. ఏ బిడ్డ దేన్ని బట్టి ఏడుస్తున్నారు వారికి విడుదల మీరు దయచేయండి. వారి కన్నీటికి ప్రతిఫలం మీరు దయచేయండి. వారి దుఃఖముకి బదులు ఆనందం మీరు దయచేయండి. ప్రతి హృదయాన్ని మీరు తట్టండి, తాకండి ప్రభా. ఇతర దేశాలు మా ప్రియులు ఎవరున్న వారున్న పరిస్థితులన్నీ విడిపించి, వారున్న బంధకం నుంచి విడిపించి, వారి దేశాలు వారిని రక్షించండి. భారతదేశాన్ని రక్షించండి. భారతీయ ప్రజల్ని నాయన నీ ప్రేమని, కృప, క్షేమం ఇచ్చి వారిని రక్షణ దయచేయండి.
అయా ప్రతి సేవకులను వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి సంఘాలను మీరు లేవనెత్తి వారిని ఆశీర్వదించండి. కల్వరి పరిచర్యపై మా మినిస్ట్రీ మీద నీ కృప నిలుచును గాక. మా కన్నీటి ప్రార్థనలకు అన్నిటికీ మీరు జవాబిచ్చి మీ నామాన్ని ఘనపరచుకోండి. ఇది ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో వారికి సంవత్సరం అంతా నీ అద్భుతమైన జవాబు కలగాలి. ఎవరిది బర్త్డేనో వారిని దీవిస్తూ మంచి జవాబునిచ్చి ప్రతి కుటుంబం మీద శుభములని ఆశీర్వాదాలని ప్రకటిస్తూ ఏ శోధన తొలగిపోవాలి. ఈరోజు అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. చక్కటి ఈ వాగ్దానం అందరితో పంచుకోండి. ఉదయకాల ప్రార్థన మార్నింగ్ 5 to 6 50 దినాలు ప్రార్థనలు, సాయంత్రము డే అంతా ప్రేయర్స్. ఎక్కడి నుంచి రావటానికైనా దేవుడే మీకు ట్రైన్స్, బస్సెస్ ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నాడు. క్షేమంగా వచ్చి మీరు క్షేమంగా వెళ్తారు. కాబట్టి దేవుని సహాయమే మనకు దిక్కు. కాబట్టి ప్రతి ఒక్కరి ముగింపు సభకి కుటుంబాలతో పాటు రండి. మనందరం కలిసి జవాబుతో ఆ ముగించబోతున్నాం. కాబట్టి మరొకసారి దేవుడు మీ అందరిని దీవించును గాక. అంతేకాకుండా ప్రేయర్స్ బాగా జరుగుతున్నాయి 50 దినాలు. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ లార్డ్.